హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ ప్రకృతి నేస్తం ప్రకాష్ విత్తనాలు. మీకు అందరికీ తెలిసిందే, యూకేలో ఇప్పుడిప్పుడే సీజన్ స్టార్ట్ అయ్యింది. కోర్స్ ఏప్రిల్ మే వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ ఈ సీజన్ స్టార్ట్లో వేసుకోగలిగే కొన్ని మొక్కలు ఉంటాయి. అందుకని ఈ ఫ్లవర్ ల్యాండ్ హోమ్ అండ్ గార్డెన్ అనే ఒక సెంటర్కి వచ్చాం. నేను కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్తో జస్ట్ ఐమ్ ఎంటరింగ్ ఇంటూ ఇక్కడ బయట వేస్తున్నాయన్నీ కూడా ఇదంతా కంపోస్ట్ ఇట్లాగా అమ్ముతారనమాట. తర్వాత మన చూడండి, బెడ్డింగ్ ప్లాంట్స్ ఇట్లాంటివి. ఈ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఓల్డ్ హార్డీ అనమాట. అందుకని బయట ఉన్నాయి, లేకపోతే ఇలా ఇలా బయట లోపల ఉంటాయి అన్నమాట. చూడండి, నేను వీటి పేర్లు ఇండివిజువల్గా ఏవి చెప్పదలుచుకోలేదు. కానీ చక్కటి ఫ్లవరింగ్. మీకు వీటి పేర్లు తెలిసినప్పుడు వాటిని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో దట్ ఏంటంటే అందరికీ అర్థమవుతుంది. సో ఇట్లా అనమాట. ఇవి ఫ్రేగ్రెన్స్ కోసం ఇంట్లో పెట్టుకోవడానికి ఆ సెక్షన్ వెళ్తారు అనమాట. సో రకరకాల డబ్బులు ఉండాలి, కానీ ఉంటూ ఉండడమే ఇక్కడికి వస్తే. సో ఇట్లా ఇది ఎంట్రన్స్ మాత్రమేనండి. సో మనకి ఇంకా చాలా అవి కనబడుతూ ఉంటాయి. ఈ పర్టికులర్ షాప్ ఏంటంటే ఫ్లవర్ ల్యాండ్ అని ఐవర్లో ఉంది. మా ఇంటికి బాగా దగ్గర అనమాట. ఇదొక సెక్షను. ఈ సెక్షను టోటల్ ఇవంతా ఇండోర్ ప్లాంట్సే, ఇంటి లోపల పెంచుకునేవన్నమాట. అందుకనే ఈ ఇండోర్ ప్లాంట్స్కి నాటుకొని ఇంట్లో పెట్టుకోవడానికి, అందంగా పెట్టుకోవడానికి సిరామిక్ పాట్స్ సెక్షన్ కూడా ఉందన్నమాట. సో జాగ్రత్తగా డబ్బులన్నీ ఖర్చు పెట్టి కొనుక్కోండి. ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి అవి కొనుక్కోండి, అందులో ఇవి నాటుకోండి, ఇంట్లో పెట్టుకోండి అని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఇట్స్ ఎ బిజినెస్. ఇది ప్రత్యేకంగా ఇండోర్ ప్లాంట్స్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ మళ్ళా మనం మెయిన్ అప్రోచ్ వేలోకి వచ్చేసాం. చూడండి, చాలా కలెక్షన్ ఉంటుంది అన్నమాట. ఇది నాకే చాలా పేర్లు కూడా తెలియదు. అదనమాట. పామ్ ట్రీ ఉంది. ఇలా చిన్న మొక్కలు దగ్గర నుంచి పెద్ద మొక్క. అరటి మొక్క చూడండి, చక్కగా. మరి అరటి మొక్కలు పెరుగుతాయా లేదా అంటే పెరుగుతాయి. సీజన్లో ఉన్నప్పుడు మే జూన్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ వరకు పెరుగుతాయి. ఆ తర్వాత మళ్ళీ దుంప నాటుకుని మళ్ళా ఆ దుంప
కనుక కుళ్ళిపోకుండా ఉంటే నెక్స్ట్ సీజన్లో మళ్ళీ వస్తాయి, ఆరుబయట వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇండోర్ ప్లాంట్స్గానే పెంచుకోవచ్చు అనమాట. ఇదంతా పెద్ద గ్లాస్ హౌస్ అనమాట. సో నేను మళ్ళా ఇందులోకి వచ్చేసాను, ఇది మెయిన్ రోడ్లోకి వచ్చేసాను. సారీ, ఇది వచ్చి మనీ ప్లాంట్. ఎనీవే, నేను ప్లాంట్స్ పేర్లు చెప్పాలని అనుకోలేదు కదా, చెప్పను అన్నాను కదా, సో చెప్పను. ఈచ్ ప్లాంట్ ఏ మినిట్ ఏ సెకండ్ దగ్గర మీకు ఆ ప్లాంట్ కనబడిందో ఆ మినిట్ సెకండ్ మార్క్ చేసి ఆ ప్లాంట్ నేమ్ మీకు తెలిస్తే చెప్పండి. సో ఇక్కడ లేనిదంటే ఏం లేదు, మన దగ్గర ఉండాల్సింది డబ్బులు అంతే. సో అలోవేరాను కూడా చక్కగా అమ్మేస్తున్నారు అన్నమాట, చక్కగా. నాకు తెలియక నేను ఫ్రీగా అమ్ముతున్నాను, నేను ఇంత రేట్లు ఉన్నాయని తెలియక. సో ఇవంతా సక్కులెంట్ ప్లాంట్స్, అంతా సక్కులెంట్ ప్లాంట్స్. సో ఒక సెక్షన్ ఇది బేసిక్గా పెద్ద లోడ్ వ్యాన్ వేసుకొని చక్కగా చూసుకోవచ్చు అనమాట. పెద్ద లోడ్ వ్యాన్, ఒక వ్యాన్ తెచ్చుకొని బాగా డబ్బులు తెచ్చుకొని నచ్చినవన్నీ కొని పట్టుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. తర్వాత ఇదంతా బంగాళదుంపలు, ఆలు, రకరకాల ఆలు అనమాట, సీడ్ పొటాటోస్. సో ఇది అంతా సీడ్ పొటాటో. ఈ పొటాటోస్ని ఇప్పుడు వచ్చితే మొక్కలు వచ్చి మొక్కల ద్వారా. సో హియర్ యు గో, ఇదంతా సీడ్స్ ఏరియా అనమాట అండి. అంతా కడకపోతే అవుట్డోర్, ఇవంతా అవుట్డోర్ అనమాట, అంతా అవుట్డోర్. చేద్దాం, ఇట్లా వెళ్ళి అలా వద్దాం. కొంత చిన్న చిన్న ఇవన్నీ ఏంటంటే ఒక బెడ్లో మెయిన్ మొక్కలు చుట్టూరు వేసుకోవడానికి ఉపయోగిస్తారు. అలాగే ఇవన్నీ రోజెస్ ఎట్లా అమ్ముతారనమాట. రకరకాల రోజెస్ ఉంటాయి. ఇవి రోజెస్, ఇవి బల్బ్స్ ఏవో నాటారు. ఈ నాటిన బల్బ్స్ మళ్ళీ ఇలా అక్కడ ఆల్రెడీ వచ్చాయి. అట్లాంటి బల్బ్స్ అనమాట, ఇట్లాంటి బల్బ్స్. ఇవంటే ఒకసారి నాటుకుంటే పువ్వులు పూసినంతసేపు పూసేసి, ఇదంతా బల్బ్ సెక్షన్ అన్నమాట. పువ్వులు పూసేసి చక్కగా మళ్ళా దుంపలు, ఒక దుంపని 3-4 దుంపలు, లేకపోతే అప్ టు 10 దుంపల వరకు చేసేసుకుంటాయి. ఇది ఇంకో రకం ప్లాంట్స్. ఈ సెక్షన్ అంతా మెయిన్గా దుంపల కోసం, ప్లస్ వేరే వేరే కూడా ఉన్నాయి. సో ఇదనమాట. సో ఇది ఒక సెక్షన్. ఈ సెక్షన్ మళ్ళీ అటువైపుకి వచ్చినప్పుడు అటువైపు చూద్దాం.
చూసే దాంట్లో ఇప్పటివరకు మనం చూసే దాంట్లో ఏది తినే వస్తువు లేదు, అంతా కూడా ఆర్నమెంటల్. మీ అందరికీ తెలుసు తినే వస్తువులను పండించటమే నాకు ఇష్టమైన పని అని. అది నేను పార్షియల్గా ఉంటాను ఆ విషయంలో. తప్పదు మనకి, అంటే అమృతాహారాన్ని పండించాలి అనే ఒక ఉద్దేశమే కదా నాది మెయిన్. ఇవంతా చూడండి మళ్ళీ shrubs అనమాట, హెర్బేషియస్ పెరేనియల్స్. అంటే ఒకసారి నాటుకుంటే ఇంకా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవంతా పెరేనియల్ shrubs. ఇట్లా ఇంకా డబ్బులు ఉంటే ఇదిగో ఇలా నచ్చిన స్కల్ప్చర్స్ కొనుక్కుంటారు, శిల్పాలు. వాటికి మళ్ళీ పెయింట్ వేసుకోవడం అవి చేస్తారు. అదంతా డెకరేటివ్ A to Z shrubs అంటారు. మళ్ళీ ఇదంతా డెకరేటివ్ ప్లాంట్స్ అనమాట. స్టేట్మెంట్ ఆఫ్ ప్లాంట్స్ అంట, అంటే అన్నీ చెప్తాడు, దాని గురించి అన్నీ రాస్తాడు అనమాట. ఇక పెద్ద కుండీలు, డబ్బులు ఉండాలే కానీ కొంటూ ఉంటామే ఇక్కడికి వచ్చి. ఇకపోతే ఇదంతా చూడండి, సౌండ్ ప్రూఫింగ్ అని రాశారు. ఈ ట్రీస్ సౌండ్ ప్రూఫ్కి ఉపయోగపడతాయని రాస్తున్నాడు అనమాట. ఇవంతా ఫ్రూట్ ట్రీస్ అండి, యాపిల్, చెర్రీ, పియర్స్ అన్నీ ఉన్నాయి. చూసారా, తినే వచ్చేసరికి సౌండ్ పెరిగింది నాది. మరి అంతే, మరి ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ అలా ఉంటుంది. రకరకాల నో బేర్ A to Z shrubs. ఇదంతా shrubs ఏరియా అనమాట. ఓకే, ఇంకా చాలా ప్లేస్ ఉంది. మనం ఒక చిన్న ఏరియానే ఇంకా తిరిగాము. ఇదంతా చాలా పెద్ద షాప్ అనమాట. ఇంకా గార్డెనర్కి కావాల్సిన అన్నీ ఉంటాయి ఇందులో.